వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐడిబిఐ బ్యాంక్లో 11,000 పైగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 19 తేదీ కల్లా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి కామెంట్లో లింక్ అయితే ఉంటుంది. లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. అప్లై రాని వాళ్ళు హౌ టు అప్లై అని కామెంట్ చేయండి. ఈ యొక్క ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్లో కేటగిరీ వైజ్గా పోస్టులు అయితే ఉంటాయి. అలాగే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అయితే వచ్చిండాలి. మీరు అప్లై చేసిన జోన్కి సంబంధించి ఆ యొక్క లాంగ్వేజ్ అయితే మీకు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ వస్తేనే మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది. మన తెలుగు స్టేట్లో ప్రతి ఒక్కరికి తెలుగు కామన్గా వచ్చి ఉంటుంది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 65 పోస్టులు అయితే ఉన్నాయి. తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్ వస్తే మీ యొక్క తెలుగు స్టేట్లకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే కేటగిరీ వైజ్గా చూసినట్టయితే హైదరాబాద్లో యువర్ కేటగిరీకి సంబంధించి 29, ఎస్సీకి 9, ఎస్టీకి 4, ఓబీసీకి 17, ఈడబ్ల్యూఎస్కి 6, టోటల్గా 65 పోస్టులు అయితే ఉన్నాయి. అన్ని జోన్లలో పోస్టులు కలిపి 1100 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా 60% అయితే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓబీసీ వాళ్ళకి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ అయినట్టయితే మీకు ఈ యొక్క గ్రాడ్యుయేషన్లో 55% ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మినిమం మీకు 20 సంవత్సరాలు అయితే ఉండాలి. 20 నుంచి 25 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఏప్రిల్ 12, 2026న ఈ యొక్క ఎగ్జామ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్లోనే రాయాల్సి ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్కి వచ్చేసి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 మార్క్స్కి. టైం వచ్చేసి 40 మినిట్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్, 40 మార్క్, 20 మినిట్స్ టైం. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్, 40 మార్క్, 35 మినిట్స్. జనరల్ ఆర్ ఎకనామీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్కి 25 మినిట్స్ అయితే టైం ఉంటుంది. టోటల్ 200 క్వశ్చన్, 200 మార్క్స్కి. టైం వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉంటుంది. ఏదైనా క్వశ్చన్ మీరు రాంగ్ రాసినట్టయితే 0.25 మార్క్స్ అయితే కట్ అవుతాయి. ఎవరికైనా ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్, ఎక్సర్స్ మ్యాన్కి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. అప్లై ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 250 అయితే ఉంటుంది. మిగతా ప్రతి ఒక్కరికి 1050 అయితే ఫీజు ఉంటుంది. కాబట్టి వెంటనే ఒక వీడియోని చూసి కామెంట్లో ఉన్న లింక్ క్లిక్ చేసి అప్లై ప్రాసెస్ అయితే చేసుకోండి. అప్లై ప్రాసెస్ తెలియకపోతే హౌ టు అప్లై కామెంట్ చేయండి.